మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. సో ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. సార్, మనకిప్పుడు ప్రస్తుతం ఫ్రీ బస్సు గురించి బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే బస్సులు మాకు కావాల్సిన దగ్గర ఆపట్లేదు, అంటే బస్ స్టాప్ అయినా సరే ఆపట్లేదు అంటున్నారు. ఈ ఫ్రీ గ్యారంటీ వల్ల మేము నష్టపోతున్నాం అని చెప్పేసి మహిళలు ముఖ్యంగా గగ్గోలు పెట్టుకుంటున్నారు. ఒక పక్క జెంట్స్ కూడా మేము డబ్బులు కట్టి నిలబడాల్సి వస్తున్నది అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. అమ్మా, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లుంటుంది అంటే నిజం చెప్పులేసుకునే లోపల అబద్ధం ఊరంతా తిరుగుతుంది అన్నట్టు. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా మనం మేడారం చూసిర్రు. లక్షల కోట్లకు మంది ప్రయాణికులు మేడారం పోయి అమ్మవారిని దర్శనం ఫ్రీ బస్సులలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగలే. కొన్ని సోషల్ మీడియాలో కావాలని ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కొన్ని శక్తులు చేస్తున్న కుట్ర, ఈ కుట్రను మేము తిప్పికొడతాం. ఇవాళ ఏ మహిళలు కూడా అసంతృప్తికి లోను కాలేదు. ప్రతి మహిళ కూడా సంతోషంగా వారి యొక్క గమ్యస్థానంలో చేరే దిశగా ఇలా ఆర్టీసీ శాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఎటువంటిది సోషల్ మీడియాని నమ్మొద్దని నేను మీ ఛానల్ ద్వారా ప్రజలకు సవినయంగా వివరించుకుంటున్నాను. మహిళలు ఈరోజు 33 జిల్లాల ఆనంద డోలికలో మునుగుతూ ఉన్నారు. ఏదైతే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదో రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ పథకానికి ఇవాళ దాదాపు తెలంగాణలో దాదాపు 2 కోట్ల పైచిలకు మహిళలు ఉంటారు. వాళ్ళ వల్ల ఎలాంటి చిన్న ఫిర్యాదు కూడా ఈ రోజు వరకు కూడా మాకు అందలేదు. కనుక సోషల్ మీడియా సృష్టి చేస్తున్న వాళ్ళ మీద మేము సైబర్ కేసు పెడతాం. అదేవిధంగా ఆ సోషల్ మీడియా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవడానికి ప్రభుత్వం కానీ ఇటు కార్యకర్తలను కూడా సిద్ధంగా ఉందని చెప్పడానికి నాకు ఎలాంటి అతిశక్తి లేదు. ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సరే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేడారం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మేడారంలో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేక నినాదాలు వినిపించినాయి. దానికి మీరేమంటారు? అది వ్యతిరేక విధానాలు కాదమ్మా. ఆ రోజు గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు అందరూ ఇక వీఐపీల తాకిడి ఉండడం వలన ఏమైందంటే కొందరు మహిళలు, కొందరు ఎవరన్నా సీఎం గారు అంటే దాన్ని ఈ దురదృష్ట సోషల్ మీడియాలో ఎక్కువ చూపించింది. అది వాళ్ళ మీద కూడా మేము చర్య తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు దాదాపు మేడారంకు ఎన్నో కోట్లు శాంక్షన్ చేసి ఒక పర్యాటక కేంద్రంగా తీసుకొచ్చారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3 కోట్ల రూపాయలు దేనికి సరిపోవు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీతక్క గారు అక్కడ స్వయంగా పర్యవేక్షించి మా కొండ సురేఖ గారు మంత్రి గారు, సీతక్క గారు అక్కడనే స్థానికంగా ఉండి అక్కడ సమస్యలు లేకుండా ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా మహిళలకు ఇబ్బంది కాకుండా చూసుకున్న పరిణామాలు మీరు ఒకసారి గమనిస్తే తెలుస్తుంది. కానీ ఎవరో సోషల్ మీడియాలో పెట్టి పార్టీని బదనాం చేయాలని లేకపోతే సీఎం గుడ్డ ఇదని చెప్పేసి చెప్పడంలో అది నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా. అండ్ ఇప్పుడు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్న వార్తలు వస్తున్నది ఏంటంటే జర్నలిస్ట్ శంకర్ని ప్రభుత్వమే కొట్టించింది, అది సీఎం రేవంత్ రెడ్డి అనుచరులే కొట్టించారు అని చెప్పేసి వైరల్ అవుతుంది. దీని గురించి మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారికి జర్నలిస్టులన్నా కార్యకర్తలన్నా ఆయనకు పంచ ప్రాణాలు. మొన్ననే మీరు మేడారంలో సెక్రటరీలో ఒక ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. గత ప్రభుత్వంలో మీరు కనీసం సెక్రటరియట్కి రాని పరిస్థితి ఉండే, ఈరోజు మీరు సెక్రటరియట్ కాడికి వస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఏమి చేయలేదు, ఈ ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఇంకేదైనా చేస్తారని స్పష్టంగా చెప్పారు. కానీ ఒక జర్నలిస్టును కొట్టించవలసిన అవసరం మా రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుంది? ఇది మనం ఆలోచించవలసిన విషయము. ప్రజలు ఈ యొక్క టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ముఖ్యంగా కేటీఆర్ గారు ట్విట్టర్ పిట్టలో రేవంత్ రెడ్డి గారికి మంచి చేసినా అగ్నిస్ట్గా పెడుతుండు, ఆయన ఏం చేసినా వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతారు. ఏమని మాకు మధ్యన పంచాయతీ పెట్టి మాకు మధ్యన విభేదాలు సృష్టించాలని చేస్తున్న కుట్రలో భాగంగా ఈ శంకర్ దాన్ని తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారికి అది అవసరం కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక జెడ్పీటీ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్సీ నుంచి 2 సార్లు శాసనసభ సభ్యునిగా, ఒకసారి పార్లమెంట్ సభ్యుగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు ముఖ్యమంత్రి. ఏ జర్నలిస్ట్నైనా ఆయన చూసుకున్నంత మంచిగా ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఆయన చూసుకున్నంత జర్నలిస్టులు మాత్రం ఎవరు కూడా చూసుకోరు. కనుక ఒక శంకర్ మీద ఎందుకు ఉంటుంది అంతా? ఇట్ ఈస్ టోటలీ పొలిటికల్ గేమ్. టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఒక దుష్ప్రచారంలో భాగంగా ఇలా శంకర్ని అనేది తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ లేదు, రేవంత్ రెడ్డి గారికి అసలు సంబంధం కూడా లేదు. అలాగే ఈరోజు కేటీఆర్ ఒక డైలాగ్ అంటే కమెంట్ చేశారు, రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే 30 సీట్లు కూడా రాకపోయేది కాంగ్రెస్కి తెలంగాణలో అన్నారు.
మీరేమంటారు దీనికి? చాలా పొరపాటమ్మా. కాంగ్రెస్ పార్టీ మేము ఏదైతే వాగ్దానాలు చేసినామో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా సుడిగాలి పర్యటన చేసి 33 జిల్లాల బహిరంగ సభల్లో మేమైతే రైతు డిక్లరేషన్ చేసినామో, యూత్ డిక్లరేషన్ చేసినామో, అదేవిధంగా మన తుగ్గుడల 6 గ్యారంటీలు 13 అంశాలు ప్రజలకు బలంగా పోయినాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వ పటి మీద విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. కానీ ఇప్పుడు ఒకటి ఎట్లుంటుందమ్మా, ఆడరాక మధ్యలో బాగాలేదు అన్నట్టుగా ఆ రకంగా వాళ్ళు డిప్రెషన్లు ఉన్నారు. ఏదంటే మా పదవులు పోయినాయి, మా ఉద్యోగాలు పోయినాయి అనే డిప్రెషన్లో ఉండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మరి ఇంతవరకు మరి వారం రోజులు కనిపించలేని వ్యక్తి నిన్న మహేశ్వరంకు ఎక్కడో పోయి ఏదో పిచ్చి పిచ్చిగా వాగాడు. అది పద్ధతి కాదు, ఆయన స్థాయికి తగదు. రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి లేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రజారంజకమైన పాలన అందిస్తున్నారు. ఇలా 4 కోట్ల మంది చేత శభాష్ అనిపించుకుంటున్నారు. మీరు చూసిరు 6 గ్యారెంటీలకు దాదాపు 50% గ్యారెంటీలు పూర్తయినాయి. మిగతా రేపు ప్రియాంక గాంధీ గారి రేపు చేవెళ్ళలో పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. తండాలుగా కార్యకర్తలు అక్కడ వస్తారు. మిగతా గ్యారంటీ స్కీమ్లు కూడా ఆ సభలో ప్రియాంక గాంధీ గారి ఆ యొక్క అనౌన్స్ చేయబడుతూ ఉంది. కనుక రేవంత్ రెడ్డి గారు వచ్చే 30 సీట్లు వస్తున్నది పిచ్చి పేర్లాపన అయినది. ఇప్పటికి కూడా వాళ్ళ గర్వం పోతలేదు, వాళ్ళ అహంకారం పోతలేదు. నిజంగా ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి నిజంగా విశ్వాసం ఉంటే, నిజంగా ప్రజాస్వామ్యాన్ని పొరడవిల్లాలంటే అసెంబ్లీలో మాట్లాడాలి. ప్రజల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడవలసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా, అదేవిధంగా నల్గొండ సభకు పోతాడు, వివిధ ప్రాంతాలకు పోతాడు కాదు, చట్టసభలకు వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించకపోవడం దురదృష్టకరం. రేపు ప్రజలు ఏం చేసిరు, మాకు పూర్తి మెజారిటీ ఇచ్చి వాళ్ళను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కానీ వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ద డెమోక్రసీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఒక అందమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఉండాలి. ఆ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా వాళ్ళు అవాకులు చెవాకులు పెడుతున్నారు. కాబట్టి రేపు రాబోయే పార్లమెంట్లో వీళ్ళకు సరి అయిన కర్రు కాల్చి వాత పెడతారు. ఒకటి. రెండవది, రేపు రాబోయే మళ్ళా 5 సంవత్సరాలకు రాబోయే శాసనసభ ఎన్నికలు వీళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతిపక్ష హోదా వీళ్ళకి దక్కదు. అట్లనే ఇప్పుడు తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే, ఆయన రేవంత్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే ఆయన కుట్రలని బయట పెడతా అని చెప్పేసి అనడం వల్ల ఈయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పేంది? ఆయన బలవంతంగా బయట పెట్టేది ఏందమ్మా? ఏంది రేవంత్ రెడ్డి గారు? ఒక ఆనిముత్యము, ఒక జెడ్పీటీ స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగిన వ్యక్తి. అతి చిన్న వయసులోనే ఇలా బెస్ట్ సీఎం అనిపించుకుంటుండు. దేశంలోనే ఒక ఆదర్శమైన పాలన అందిస్తుండు. ఇలా మన తెలంగాణ పరిపాలన చూసి వేరే రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్యారంటీలు మొదలుపెట్టి, అదేవిధంగా అత్యంత ఆనందకరమైంది ఏంటంటే సెన్సస్ చేయడం. అంటే జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టి ఒక బృహత్తమైన కార్యక్రమం తీసుకుంటున్నారు. నా బీసీలు, నా ఎస్టీలు, అగ్రకుల పేదలందరూ కూడా ఇలా హర్షించి రెడ్ కార్పొరేట్ వేస్తారు. కానీ తీర్మానం వలన బయట పెడితే ఉన్నదేంది, ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఆయన బ్లాక్మెయిల్ చేసి ఆయన ఏ స్థాయి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. తీర్మానం వలన ఆయన ఏ స్థాయి నుంచి వచ్చి ఇలా ఏ స్థాయిలో ఉన్నాడు, మీడియాని అడ్డం పెట్టుకొని ఎవరు సంపాదించారనేది తీర్మానం వలన చెప్పాలి. అయితే ఇప్పుడు లాసినందిత ఎమ్మెల్యే ఆవిడ యాక్సిడెంట్కి గల కారణాలు అంటే చాలా అనుకుంటున్నారు. కానీ ముఖ్యంగా ఏమనుకుంటున్నారంటే 3 సార్లు అది అటాకా లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందా అది సెకండరీ, కానీ అది మర్డరా నార్మల్ డెత్తా అనే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. మీరేమంటారు దీనికి? అమ్మా, ఇప్పుడు అమ్మాయి చనిపోవడం దురదృష్టకరమైన విషయం. ఒక దళిత అమ్మాయి ఎదుగుతున్న, అంటే దళితుల సంఘం నుంచి ఎదుగుతున్న మహిళ చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఏదైతే జరిగిన సంఘటన మీద పోలీసు వాళ్ళు విచారణ జరుపుతూ ఉన్నారు. విచారణ జరిపితే విషయాలన్నీ బయటకు వస్తాయి. దానికి నేను వేరే అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. పోలీసు విచారణలే అన్ని నిజాలు బయటపడతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు చెప్తున్నది. అంటే రేవంత్ రెడ్డి గారికి ఏం అవసరం, జర్నలిస్ట్ శంకర్ని కొట్టించాల్సిన అవసరం ఆయనకేముంది? ఆయన చిన్న స్థాయి నుంచి సీఎం దాకా వచ్చారు అంటేనే అక్కడ ఆయన గట్స్ తెలుస్తున్నాయి, ఆయన మంచితనం తెలుస్తుంది, జర్నలిస్టులతోని మంచిగా ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. అలాగే లాస్యనందితది కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది, ముందు చూడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో అనేది.